విద్వాంసుడును లేఖనం యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయమే ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నవాడనైనను యేసును గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడుట ఆరంభించును. ప్రిస్కిల్ల అకుల విని అతను తేర్చుకొని దేవుని మార్గమును మరీ పూర్తిగా అతనికి విశదపరిచెను. అందరూ ఆమేనంటారా? ఆ పేర్లు నోట్ చేసుకోండి. ప్రిస్కిల్ల, అకుల, ప్రిస్కిల్ల. వాక్యం చెప్పాడు, మళ్ళా ఇంటికి పిలుచుకొని దేవుని మార్గాన్ని గురించి పూర్తిగా మీరందరూ ఆ స్థాయికి ఎదుగుతురుగాక. చెప్పండి గట్టిగాను హల్లెలూయా. మీకు ఆ పేర్లే తెలవకపోతే, ఆ పేర్లే బలగడం రాకపోతే, అసలు బైబిలే చదవకపోతే ఇక మీకేడ వాక్యం తెలిసి చెప్పండి. పౌలు శీలు చెప్తున్న వాక్యాలు అలాగ ఉన్నాయో లేవని ఎవరో బెరియా సంఘస్థులు పరీక్షించి తెలుసుకున్నట్లుగా మనం కూడా అటువంటి ఉన్నతమైన ఆసక్తిని దేవుని సన్నిధిలో కనపరచుదుముగాక. చెప్పండి గట్టిగాను హల్లెలూయా. జ్ఞాన వాక్కులు వినే గొప్ప ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించునుగాక. సొలొమోను దగ్గరకు వచ్చి షెబా దేశపు రాణి చెప్తుంది, నీ సేవకుల భాగ్యం చాలా గొప్పదయ్యా. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానవాక్కులు వినే భాగ్యాన్ని వారికి ఇచ్చాడని. మన దగ్గరకు వచ్చిన వారందరూ అటువంటి భావనతో దేవుని సన్నిధిలో నింపబడాలి. మీరందరూ దేవుని గురించిన జ్ఞానాఖ్యాలు వినండి, వాటిని ప్రజలకు తెలియపరచండి. వినే విషయంలో జాగ్రత్త పడండి. ఎలా వినాలో జాగ్రత్త పడండి. మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. ఎలాగ వినుచున్నారో ఆలోచించండి. ఎలాగో అలాగా చెప్పండి పాస్టర్ గారు, మీరు చెప్పండి. వింటున్నాం కానివ్వండి. మనం చెప్పే మాట భార్య మనం వైపు వినకపోతే మనకు బీపీ పెరిగింది. మీరు చెప్పినా ఎవరు చెప్పినా ఏందిరా ఇటు మాట నువ్వు అడుగుతున్నావు అంటావా లేదా? మరి నువ్వు దేవుడు మాట్లాడుతున్న సెల్ ఫోన్ చూసుకుని నేను ఏమనాలి? తీసుకెళ్ళి నరకంలో పడేయాలి. నేను ఇప్పుడే అగ్నిగుండం తయారు చేసి దాంట్లో పడేసిన పాపం లేదు అనిపిస్తుంది. అల్లుళ్ళు చెప్పట్లే మీరు. మేము మర్యాద చర్చికి వస్తే మమ్మల్ని నరకాన్ని పంపిస్తాను. నువ్వు నన్ను నా మీద ఏం చేసిన పలు కొరికినా నేను ఇక్కడ ఉన్నంతవరకు మీ మనిషిని కాదు, ఆడికొస్తే మీ మనిషిని. నేను మీకు భయపడతా, మీరు నాకు భయపడతా, కానీ ఇక్కడ మాత్రం నేను ఎవరికి భయపడను. చెప్పండి గట్టిగాను. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎలా వింటున్నారో ఆలోచించండి. మీరు విన్నప్పుడు మీ హృదయాలు తెరవబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. శ్రద్ధ కలిగి ఉండండి, అశ్రద్ధగా ఉండకండి. కొంచెం అవివేకం ఘనతను తెలగొడుతుంది. కొంచెంపాటి నిర్లక్ష్యం దేవుడిచ్చే ఘనతను పోగొట్టుకుంటారు. మీకు శ్రద్ధ ఉంది లోకం పట్ల, దేవుని వాక్యం పట్ల కాదు. శ్రద్ధ ఉంది పని పట్ల, మందిరం పట్ల, వాక్యం పట్ల లేదు. అది నా బాధ. వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. ఉత్తమమైనది ఏంటది? మందిరం పనులు చేయాలి, మార్త పనులు కూడా ఓకే, కానీ ఉత్తమమైనది ఏంటది? దేవుని మాట. పరిచర్య, సేవ, ఓడవటం, ఖర్చు పెట్టడం చేయటం మంచిదే, కానీ ఉత్తమమైనది దేవుని మాట. దాని మీద శ్రద్ధ నిలపండి. శ్రద్ధగా విన్నాడు. ఆయన మాట విని కుడిపక్క వేస్తే విస్తారమైన ఆశీర్వాదం కలిగింది. మనం కూడా ఆయన మాట వినే విషయంలో ఎక్కడ అశ్రద్ధ లేకుండా శ్రద్ధ కలిగిన వ్యక్తులుగా మార్చబడుదుముగాక. యోనాలాగా ఉండమాకండి. యోనా మాట్లాడాడు, దేవుడు విన్నాడు, కానీ తన మనసులో అనుకున్న చేశాడు. యోనాను బట్టి వాక్యం విని నీ జీవితం మార్చుకోకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు పోతే ఓడలో యోనా ఎట్లా ప్రమాదకరమో సంఘంలో నీవు నేను కూడా అట్లాగే ప్రమాదకరం. యోనాను బట్టి గొప్ప విపత్తు కలిగింది. సరుకులన్నీ పాడవేయబడ్డాయి. నిన్ను బట్టి సంఘ క్షేమాభివృద్ధిలోకి రాలేదు, ఇక నూతనాత్మలు రాలేదు. నువ్వు వస్తున్న స్థలం అది నిర్వీర్యం అయిపోతుంది. ఫలములు లేని చెట్లుగా మనం ఉండిపోతాం. కాబట్టి మీరు ఏం వింటున్నారు, ఎలా వింటున్నారు, ఆ విషయంలో పరిపూర్ణమైన గ్రహింపు, జాగ్రత్త ప్రభు మనందరికి దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నా జ్ఞానాన్ని, నా వివేకాన్ని, నా హృదయ కాఠిన్యాన్ని, నా గర్వాన్ని ఈ పూట మీరు మాకు తెలియపరిచారు. లోక